గుణ ద్వారా బాలు ప్రాణాపాయ స్థితిలో ఉండేలా చేసిన రోహిణిని అరెస్టు చేయించిన మీనా ప్రభావతి. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజస్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక రోహిణి కొత్త నాటకమే మొదలుపెట్టి మొత్తానికైతే లేని తండ్రిని సృష్టించిన రోహిణియే ఆ తండ్రిని కాస్త చంపేస్తుంది. ఎందుకంటే అందరూ మలేషియా వెళ్ళాలని అక్కడ ట్రిప్ ప్లాన్ చేయడం ఇదంతా చూసిన రోహిణికి తన బండారం ఎక్కడ బయటపడిపోతుందో, పైగా పాస్పోర్ట్లు కూడా అప్లై చేసేశారు. ఎంక్వైరీకి వస్తారు, పాస్పోర్ట్లు వచ్చేస్తాయి. ఇంకా వీసా తీసుకుని బాలు వీళ్ళందరినీ మలేషియా తీసుకువెళ్ళడానికి సిద్ధపడిపోతున్నాడు. ఒక్కసారి మలేషియా వెళ్తే అక్కడ నాకంటూ ఎవరూ లేరని, అసలు మా నాన్నే లేడన్న విషయం బయట పడిపోతుంది. అలా బయటపడితే ఇప్పటికే 45 లక్షల విషయంలో నా ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడని మా అత్తగారు ఇంకా నన్ను నిజంగా పాతి పెట్టేస్తుంది అని భయపడి ఇంకా రోహిణి కాస్త కొత్తగా ఆలోచించి మాణిక్యాన్ని పిలిపించి మొత్తానికి తన తండ్రే చనిపోయాడని అస్థికలు తీసుకొచ్చి చేతిలో పెట్టేటట్టు చేస్తారు. చేస్తే మాత్రం ప్రభావతి ఊరుకుంటుందా? రోహిణి ద్వారా కోట్ల ఆస్తి వస్తుంది అని ఎన్నో ఆశలు పగటి కలలు కన్న ప్రభావతికి నీరు కారినట్టు అయిపోయి ఇంకా మాణిక్యం కాలర్ పట్టుకుని మరీ ఆస్తులు వస్తాయా రావా అంటూ నిలదీయడంతో ఇంకా ఆ కంగారులో మాణిక్యం ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితిలో ఇంకా ఏం చేయాలో కూడా తెలియని సిచ్యువేషన్లో ఆస్తులు కోర్టులో ఉన్నాయి, కోర్టు తీర్పు వస్తే వస్తాయి అని నోరు జారుతాడు. వీడేంటి ఆస్తులు మళ్ళీ మొదలుపెట్టాడు, నేను చచ్చే వరకు ఈవిడ చచ్చే వరకు అయినా సరే ఈ ఆస్తులు గొడవ వదలదు. ఇప్పుడు కోర్టులో ఉన్నంత కాలం కోర్టు సంవత్సరాలు ఇలా వాయిదాలు వేస్తూనే ఉంటుంది. ఇంకా ఈవిడికి చెప్తూనే ఉండాలా? ఏంటి పరిస్థితి నాకు అనుకుంటూ రోహిణి కాస్త చాలా ఇబ్బంది పడుతుంది. ఇంకా అక్కడ అందరి ముందు ఏడవాలి కదా, ఏడవాలన్నట్టు ఏడవడం మొదలు పెడుతుంది. బాలు కప్పటికి అనుమానమే. ఎందుకంటే రోహిణి చేసే ప్రతి పని కూడా అనుమానాస్పదంగా ఉండడంతో బాలు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండేసరికి మీనా వంక చూసి అయితే మలేషియా వెళ్ళడం ట్రిప్ క్యాన్సిలా అని చెప్పి బాలు అనగానే అంతే కదా, ట్రిప్ క్యాన్సిల్ చేయి, ఇంకా మలేషియా ఎవరి కోసం వెళ్తామో అనగానే అదేంటి మలేషియా వెళ్ళాలి కదా, వెళ్ళి ఆయన్ని చూడాలి కదా అనగానే ఏముందమ్మా, ఏముంది చూడడానికి, ఆయన అస్థికలు కూడా మీ ముందు తీసుకొచ్చాను కదా, శత్రువులే ఆయన్ని షూట్ చేసి పడేశారు. ఇప్పుడు మీరెళ్ళినా రోహిణి వెళ్ళినా ఎవరెళ్ళినా కానీ ఆయనకు సంబంధించిన వాళ్ళు ఎవరొచ్చినా షూట్ చేసి పడేస్తారు అంటూ ఇంకా అందరినీ భయపెట్టి అక్కడి నుంచి మాణిక్యం కాస్త వెళ్ళిపోతాడు. ప్రభావతికి ఆస్తులు మనిషి పోయాడు అనేది లేదు, ఆస్తులు పోయాయి అన్నది మాత్రమే ఉంటుంది. ఇంకా అలా ఉండేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాక రోహిణి అయితే తెగ టెన్షన్ పడుతూ ఉంటుంది. మొత్తానికైతే గండం బయటపడింది కానీ ఆస్తి గొడవ ఉంది అని ఏదో రకంగా మేనేజ్ చేసుకుంటూ పోతే ఇంకా మలేషియా వెళ్ళాలి అనేది ఉండదు. కానీ ఈ ఆస్తులు ఉంటే మళ్ళీ ఏదో ఒక రోజు కదుపుతారు కదా, సర్లే అప్పుడు పరిస్థితి వస్తే అప్పుడు చూద్దాము. కానీ ఈ మీనా బాలుని మేనేజ్ చేయడం ఎలాగో తెలియడం లేదే. ఇప్పుడు ఆ 30 లక్షలు తీసుకువెళ్ళిపోయిన వాడు ఎక్కడున్నాడో ఏంటో అనుకుంటూ గుణాకి ఫోన్ చేస్తుంది. వీళ్ళిద్దరూ షోరూమ్కి వెళ్ళిపోయిన తర్వాత గుణాకు ఫోన్ చేసేసరికి చెప్పు రోహిణి అని చెప్పాను కానీ వాడు దొరికాడా, వాడు కనిపించాడా అనగానే వాడెక్కడా కనిపించలేదు, వాడి గురించే వెతుకుతున్నాను, వాడు కనిపిస్తే చెప్తాను అనగానే నాకు మరొకరి మీద కూడా శత్రుత్వం ఉంది, వాళ్ళకి యాక్సిడెంట్ చెయ్యాలి, 1 నెల రోజుల పాటు బెడ్ మీద పడుండాలి, అప్పుడే నా కోపం చల్లారుతుంది అనేసరికి ఎవరి మీద అని చెప్పాను కానీ ఇంకెవరు ఉన్నాడు కదా బాలు, ఆ బాలు మీద అనేసరికి బాలు మీద ఏంటి కక్ష అనగానే అదంతా ఒక పెద్ద కథ, ఇప్పుడు నేను చెప్పలేను. కానీ బాలు మీద పగ తీర్చుకునే అవకాశం నీకు వస్తే చేస్తావా చెయ్యవా అని చెప్పాను కానీ ఎందుకు చేయను, దానికోసం నాకు ఏ పర్సంటేజు అవసరం లేదు, బాలు ఎప్పుడు బయలుదేరుతున్నాడని ఇన్ఫర్మేషన్ ఇస్తే చాలు, ఏ రూట్లో వెళ్తున్నాడో నేను చూసుకుని వాడికి 30 తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించకపోతే నా పేరు గుణాయే కాదు,
నీకెందుకు అంత పగ? నన్ను చాలాసార్లు వాడు కొట్టాడు. నా నుంచి శివను దూరం చేసింది కూడా వాడే. మీనా గురించి కూడా నన్ను చాలాసార్లు కొట్టి నా చేతులు విరిచేశాడు. తినడం కడుక్కోవడం రెండు ఒకే చేత్తో చేయాల్సిన పరిస్థితి కూడా నాకు వచ్చింది అంటూ ఇంకా చాలా చిరాకు పడుతూ విసుక్కుంటూ మాట్లాడతాడు. మాట్లాడేసరికి సర్లే, నువ్వు అవకాశం కోసం చూసి యాక్సిడెంట్ చెయ్యి అనగానే సరే, రేపు మంచిదే, రేపు చేస్తాను, ఇంటి నుంచి బయలుదేరగానే నాకు మెసేజ్ చెయ్యి, అప్పుడు నేను ప్లాన్ చేసుకుంటాను అని చెప్పి ఇంకా గుణ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి మరుసటి రోజు ఉదయాన్నే బాలు రోహిణి ఇంట్లో ఉండగానే బయలుదేరతాడు. బయలుదేరేసరికి అక్కడ గుణ చేసే తప్పు ఏంటంటే బాలు ఎప్పుడు ఒక చోట టీ తాగుతాడు. కార్తో పాటు యాక్సిడెంట్ చేయాలి అంటే పెద్ద వ్యాన్ ఏదోటి కావాలి. అదే సింగిల్ పర్సన్కి యాక్సిడెంట్ చేయాలి అంటే కారుతో అయినా సరిపోతుంది కదా అన్న ఉద్దేశంతో బాలు కారులో ఉన్నప్పుడు కాదురా, కారు దిగి ఎటైనా వెళ్ళినప్పుడో లేక నిలబడినప్పుడో యాక్సిడెంట్ చేసేయాలి. అప్పుడే వాడికి గాయాలు ఎక్కువ అవుతాయి. కారు చేస్తే మన కారు కూడా డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఇంకా గుణ కాస్త ప్లాన్ చేస్తాడు. వాడు ఎప్పుడు దిగుతాడన్నా అని చెప్పాను కానీ ఖచ్చితంగా దిగుతాడురా, ఏదో ఒక చోట ఖచ్చితంగా దిగుతాడు. దిగినప్పుడు అప్పుడు మనం వాడికి యాక్సిడెంట్ చేస్తే గాయాలు తీవ్రంగా తగులుతాయి అని చెప్పి గుణ చెప్పడంతో సరే అన్న, వెయిట్ చేద్దాం, వాడు వెనకాలే ఫాలో అవుదామని ఇంకా ఇద్దరు కూడా మాట్లాడుకుంటారు. ఇంకా అలా చాలా దూరం వెళ్ళిన తర్వాత బాలుకి చాలా దాహం అనిపిస్తుంది. దాహం అనిపించేసరికి ఇంకా అవతల రోడ్డు మీద కొబ్బరి బొండాలయ్యో కనిపించేసరికి మీనా చెప్పిన మాట గుర్తొస్తుంది. ఎందుకంటే ఇది సమ్మర్ కాబట్టి మీరు డబ్బుల గురించి ఆలోచించకుండా మీ ఆరోగ్యం గురించి కూడా ఆలోచించండి. మీరు ఆలోచిస్తేనే మనం ఇద్దరం బాగుంటాము, అర్థమవుతుందా? ఏవైనా కొబ్బరి బొండాలు అలా ఏమైనా దొరికినప్పుడు తాగండి, తప్పు లేదు, కష్టపడింది తినడానికే అని చెప్పి మీనా చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకుని వెంటనే బాలు ఈ పక్కన కారాపి ఆ పక్కకు వెళ్ళి, ఏంటి బాబాయ్ వ్యాపారం ఎలా జరుగుతుంది అనగాని మొత్తం అతనితో పలకరించి ఇంకా రోడ్డు దాటి ఇటు పక్కకు వస్తూ ఉంటాడు. వస్తూ ఉండి కారు ఎక్కుదాము, ఇంకా కొంచెం ఒక 4-5 అడుగుల డిస్టెన్స్లో కారు ఎక్కుదాము అనుకునే లోపు సడన్గా గుణ కాస్త వచ్చి ఒక్కసారిగా గుద్దేసి వెళ్ళిపోయేసరికి ఇంకా వాడు అలా పడిపోవడంతో ఇంకా కొబ్బరి బండాలు అతను బాబు అనుకుంటూ పరుగును వచ్చి ఇంకా ఎవరు లేరా అని కానీ ఇంకా అటుగా వెళ్తున్న వాళ్ళు అంబులెన్స్కి కాల్ చేసి వెళ్తారు. అక్కడ వాడి అదృష్టం ఏంటంటే అక్కడే ఒక సీసీ కెమెరా ఉంటుంది. సీసీ కెమెరాలో వాడు క్లియర్గా కనిపిస్తాడు. ఎందుకంటే వాడు బయటికి వచ్చి కారు పక్కన నిలబడి వీడు ఏం చేస్తున్నాడా అని చూసి మళ్ళీ కారు ఎక్కడం ఇదంతా కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది. రికార్డ్ అవ్వడంతో వెంటనే ఇంకా వీడిని హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోవడంతో ఫోన్లో ఉన్న అప్పుడే మీనా ఫోన్ చేస్తుంది. మీనా అని ఉండడంతో హలో ఫోన్ లిఫ్ట్ చేసి హలో మీనా గారా అని చెప్పాను. కానీ అవును, మా ఆయన ఫోన్ మీరు లిఫ్ట్ చేస్తున్నారేంటి, ఎవరు మీరు అనగానే మీ వారికి యాక్సిడెంట్ అయింది మేడం, పలానా చోట హాస్పిటల్లో జాయిన్ చేశామనేసరికి వెంటనే ఏమండి అంటూ గట్టిగా అరిచేస్తుంది మీనా. అరిచేయడంతో ఏమైందే, ఏం జరిగిందే, చెయ్యి కానీ ఏమన్నా కాలిందా ఏంటి అనగానే మీ అబ్బాయికి యాక్సిడెంట్ అయింది అనేసరికి ఏంటి వాడికి యాక్సిడెంట్ అయిందా, ఎవరు చెప్పారు నీకు అని చెప్పాను. కానీ పలానా వాళ్ళు కాల్ చేశారు, ఎవరో తెలియదు అని చెప్పి మొత్తం చెప్పేసరికి పద వెళ్దామని ఇంకా ప్రభావతి మీనా ఇద్దరు కూడా బయలుదేరి హాస్పిటల్కి వెళ్తారు. వెళ్ళేసరికి గాయాలు బాగా తగిలాయి. ఇంకా ఏ ఇబ్బంది లేదు, కానీ రక్తం పోయింది. అతని బ్లడ్ గ్రూపు అనగాని వాడిది నాది ఒకటే బ్లడ్ గ్రూప్, నేను ఇస్తాను రక్తం అని ప్రభావతి కాస్త పక్కనే వేరే చోట పడుకుని రక్తం ఇస్తుంది. మీనా చాలా బాధపడుతూ ఇంకా అక్కడే ఉండేసరికి సత్యానికి, రవికి, శృతికి ఫోన్ చేయడంతో ఇంకా వాళ్ళు వస్తారు. రావడంతో మీనా ఎప్పుడు పువ్వులు తీసుకుని వెళ్ళి ఒక పోలీస్ అతనికి ఇస్తుంది కదా, సో ఆ పోలీస్ అతను వాళ్ళ ఆవిడ ఫోన్ చేస్తుంది. అమ్మ మీనా ఇంకా పువ్వులు తీసుకురాలేదు ఏంటమ్మా అనగానే ఇలా మా ఆయనకి యాక్సిడెంట్ అయిందండి, హాస్పిటల్లో ఉన్నాను అనేసరికి అవునా, ఎక్కడ ప్రమాదం ఏమీ లేదు కదా అంటూ కంగారు పడుతూ ఉండగానే ఏమైంది, ఏం జరిగింది, మీనాని పువ్వులు తీసుకురమ్మని ఫోన్ చేశానండి, వాళ్ళ ఆయనకి యాక్సిడెంట్ జరిగిందంట, పలానా హాస్పిటల్లో ఉన్నామని చెప్పారు అని చెప్పనేసరికి
మీకు ఇప్పుడు అంత అర్జెంటు పనేమైనా ఉందా అని చెప్పాను, కానీ ఇప్పుడు నాకు అంత అర్జెంటు పనేమీ లేదు, పద వెళ్ళి చూద్దామని చెప్పి అనేసరికి ఇంకా ఇద్దరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి పిన్ని అంటూ పట్టుకొని ఏడుస్తుంది. అమ్మ మీనా బాధపడకు, ఎక్కడ జరిగిందంట, ఏ ఏరియా అంట అని చెప్పాను, కానీ తెలియదండి అని చెప్పనేసరికి రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి ఏ ఏరియా ఏంటి అంటూ ఇంకా అన్నీ అడగడంతో సరేనని ఇంకా వాళ్ళు పలానా ఏరియాలో అని చెప్తారు కదా, సో అదంతా చెప్తారు. చెప్పేసరికి సరే నువ్వు ఇక్కడ ఉండవే, నేను వెళ్ళి ఎంక్వైరీ చేసుకొస్తాను అని బాలు కారు అక్కడే ఉంటుంది. అక్కడే ఉండడంతో ఎదురుగుండా కొబ్బరి బొండాలతో ఉండేసరికి బాబు ఇలా వచ్చాడయ్యా, ఇలా వచ్చి నాతో మాట్లాడి ఇలా వెళ్తుంటే అప్పటి వరకు అక్కడే ఆగున్న కారులోంచి ఒకడు దిగాడు, మళ్ళీ కారు ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత వచ్చి ఆ కారే బాబును గుద్దేసి వెళ్ళిపోయిందయ్యా. వాళ్ళు వెనక్కి తిరిగి కూడా చూడలేదు, ఆగలేదు. ఇదంతా కావాలని చేసినట్టు ఉందయ్యా అని చెప్పనేసరికి సరే ఆ సీసీ కెమెరా అని చెప్పాను, కానీ ఇక్కడే ఉన్న వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళది, ఈ స్థలం వాళ్ళదే, ఏదో కంచె వేస్తుంటే తీసేస్తున్నారని వాళ్ళే సీసీ కెమెరా వేయించారయ్యా అనేసరికి అక్కడ ఫోన్ నెంబర్ ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తాడు. అంటే ఇది కొంచెం పర్సనల్గా తీసుకుంటాడు, మీనా తెలుసు కదా, సో అందుకని ఇంకా పర్సనల్గా తీసుకునేసరికి సరే అని ఇంకా అక్కడి నుంచి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సరాసరి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కొంచెం ఇలా సీసీ ఫుటేజ్ చెక్ చేసుకోవచ్చా, ఇక్కడ ఒక యాక్సిడెంట్ అయింది అనగానే చూడండి ఇన్స్పెక్టర్ చూసుకోండి అంటూ అతను చెప్పడంతో వెంటనే ఓపెన్ చేసి చూస్తాడు. చూసేసరికి అవును, కారులోంచి వీడు బయటకు వచ్చాడు. వీడు వెయిట్ చేసి మళ్ళీ కారు ఎక్కి వీడే యాక్సిడెంట్ చేశాడు. ఇంతకీ వీడు ఎవడు అని చెప్పి ఇంకా జూమ్ చేసి ఫోటో తీసుకుని వస్తారు. వాడిని వీడు గుర్తుపట్టడు, గుణాని అంత గమ్మును గుర్తుండదు కదా, బాలు మీనా వాళ్ళకైతే గుర్తుంటుంది. సో ఇంకా మళ్ళీ హాస్పిటల్కి వచ్చేసి అమ్మ మీనా అని చెప్పి పిలవడంతో అప్పుడు ప్రభావతి పక్కనే ఉంటుంది. ప్రభావతి పక్కనే ఉండడంతో వెంటనే అమ్మ మీనా ఇతనెవరో నీకు తెలుసా అని చెప్పాను, కానీ తెలుసండి, వీడు గుణ, మా ఆయన అంటే వీడికి చాలా కోపం అనగానే మీ ఆయన్ని యాక్సిడెంట్ చేయించింది వీడేనమ్మా అని చెప్పనేసరికి వీడెందుకు ఇప్పుడు చేయించాడు, వీడిని పట్టుకుంటే అప్పుడు తెలుస్తుంది నిజాలు, వీడి మీద కంప్లైంట్ ఇవ్వమ్మా, నేను చూసుకుంటాను, ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా వీడిని అరెస్ట్ చేస్తాను అనగానే వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తారు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వచ్చేసరికి ఇంకా ఇలాగ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం కదా అత్తయ్య అని ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటే రోహిణి ఆ మాటలు విని వెంటనే గుణాకు ఫోన్ చేస్తుంది. ఏంటి నువ్వే యాక్సిడెంట్ చేసావన్న విషయం తెలిసిపోయినట్టుంది, నీ మీద అరెస్ట్ వారెంట్ ఇచ్చారు, నీ మీద కంప్లైంట్ ఇచ్చిందట మీనా, నువ్వు మాత్రం దొరకద్దు, నువ్వు దొరికినా నా పేరు ఎట్టి పరిస్థితుల్లో చెప్పొద్దు గుణ అంటూ ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఫోన్ మాట్లాడుతుండేసరికి అప్పుడే ప్రభావతి ఫస్ట్ ఫ్లోర్లో కదా వాళ్ళ రూము, ఇంకా గదిలోకి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అవుదాము, మళ్ళీ వెళ్ళాలి కదా, ఈలోపు మీనా వంట చేస్తుందని పైకి వెళ్ళడంతో ఈ మాటలు విని ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. రోహిణి అంటూ గట్టిగా పిలవడంతో రోహిణి కాస్త వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అత్తయ్య అత్తయ్య అని చెప్పాను, కానీ చెంప పగలగొడుతుంది. ఏంటి గుణాగాడితో ఆ యాక్సిడెంట్ చేయించింది నువ్వేనా అని చెప్పనేసరికి అది అత్తయ్య, చెప్పకండి అత్తయ్య, నన్ను కూడా అరెస్ట్ చేస్తారు అత్తయ్య అని చెప్పాను, కానీ చెంప పగలగొట్టి అరెస్ట్ చెయ్యాలి, మరి వాడు తప్పు చేశాడు, తప్పు చేసినందుకు వాడిని అరెస్ట్ చేయించినప్పుడు నువ్వు తప్పు చేసావు కదా, నిన్ను అరెస్ట్ చేయించాలి కదా, అరెస్ట్ చేయించకపోతే ఎలా కుదురుతుంది, ఖచ్చితంగా అరెస్ట్ చేయించి తీరాలి అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అది కాదు అత్తయ్య, నేను చెప్పేది వినండి అత్తయ్య అని చెప్పాను, కానీ ఈ లోపు మీనా వస్తుంది. ఏమైంది అత్తయ్య అని చెప్పాను, కానీ ఇందాక హాస్పిటల్కి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయి మీనా, ఇదంతా చేయించింది గుణాయి అయినా చేయించింది ఈ రోహిణిని కూడా అరెస్ట్ చేయాల్సిందే, అరెస్ట్ చేయకపోతే కుదరదు అంటూ ఇంకా ఇన్స్పెక్టర్కి ఫోన్ చేయడంతో ఇన్స్పెక్టర్ కాస్త ఇంటికి వస్తాడు. ఇన్స్పెక్టర్ గారు, ఆ గుణ చేశాడు కదా, గుణతో చేయించింది ఈ రోహిణియే, ఇప్పుడే ఆ గుణతో ఫోన్ మాట్లాడింది, ఇదిగోండి ఫోన్లో వాడి నెంబర్ కూడా ఉంది అనేసరికి అమ్మ మీనా
కంప్లైంట్లో ఈ అమ్మాయి పేరు కూడా రాసుకుంటాము అనేసరికి రాసుకోండి సార్, ఈ అమ్మాయి పేరు కూడా రాసుకోండి అంటూ మీనా చెప్తుంది. ఇంకా ప్రభావతిని ప్లీజ్ అత్తయ్య, వద్దత్తయ్య, ప్లీజ్ అత్తయ్య అంటూ ఎంత బ్రతిమాలుతున్నా కానీ నిన్ను మాత్రం నేను క్షమించేది లేదు. బాలుగాడు ఏం తప్పు చేశాడని? అంటే బాలుగాడు ద్వారా నీ గురించి ఏమన్నా నిజాలు బయటపడతాయనా? వాడికి యాక్సిడెంట్ చేయించాలని ప్లాన్ చేశావు. ఆ గుణగాడితో చేతులు కలిపి బాలుగాడి ప్రాణాలు తీయాలనుకుంటావా? నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించేది లేదు, నిన్ను మాత్రం వదిలిపెట్టేదే లేదు. ఇన్స్పెక్టర్ తీసుకువెళ్ళండి అనేసరికి ఈలోపు మనోజ్ వస్తాడు. ఏమైందమ్మా అని చెప్పాను కానీ బాలుగాడికి ఆ గుణాతో కలిసి యాక్సిడెంట్ చేయించిందిరా ఇది అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు? బాలుకి రోహిణి యాక్సిడెంట్ చేయించడం ఏంటి? మరి అది ఏమనుకుందో ఏం చేసిందో తెలీదు. ఆ గుణాతో చేతులు కలిపి మరీ ఇదంతా ప్లాన్ చేసింది. ఇది ఎందుకు ఇదంతా చేసిందో నాకు అర్థం కావట్లేదు అని ప్రభావతి కాస్త అనేసరికి ఇన్స్పెక్టర్ మీరు తీసుకువెళ్ళండి అంటూ ప్రభావతి పోలీసులకి చెప్తుంది. చెప్పేసరికి మనోజ్ ప్లీజ్ మనోజ్ నువ్వైనా చెప్పు మనోజ్ అనగానే యారా నువ్వు వెళ్తావా నీ భార్యతో పాటు అంటూ ప్రభావతి అనగానే లేదమ్మా అని సైలెంట్ అయిపోతాడు మనోజ్. అయితే రోహిణిని పోలీసులు చేసి తీసుకువెళ్ళిపోతారు. ఇంకా మీనా క్యారేజీ తీసుకుని బాలు కోసమని ప్రభావతి మీనా ఇంకా అందరు కూడా వెళ్తారు. వెళ్ళేసరికి బాలు స్పృహలోకి రాకపోవడంతో ఎప్పుడు స్పృహలోకి వస్తాడా అని ఇంకా ప్రభావతి అలా చూస్తుంది. ఇన్ని రోజులు ప్రభావతికి బాలు మీద ఉన్న ప్రేమ ఇలా బయటపడడంతో మీనాయే ఆశ్చర్యపోతుంది. ఇదేంటి నిజంగానే అత్తయ్య ఈ రకంగా ఎలా రియాక్ట్ అవుతారా? ఇన్ని రోజులు ఆయన మీద ప్రేమ లేదనుకున్నాను. ఆయనకి యాక్సిడెంట్ చేయించింది తన ముద్దుల కోడలే అని తెలిసినా అత్తయ్య వెంటనే రియాక్ట్ అయ్యి అరెస్ట్ చేయించారు అని చెప్పి ఇంకా మీనా కాస్త అనుకునేసరికి బాలు కొద్దిసేపటికి స్పృహలోకి వస్తాడు. ఏమైంది మీనా, ఏం జరిగింది అనగానే ఏం కాలేదండి, ఇప్పుడు మీకు అంతా బాగానే ఉందా అని చెప్పాను. కానీ అసలు నాకేమైంది అనేసరికి మీకు యాక్సిడెంట్ జరిగిందండి, మీరు దాని గురించి భయపడకండి, మీకేం కాదు, మీకు బాగానే ఉందన్నారు, మీకు రక్తం ఇచ్చి మరీ కాపాడుకున్నారు అనగానే ఎవరు అనేసరికి ఇంకెవరు మీ అమ్మగారే, మీకు రక్తం కావాలి అనగానే మీ అమ్మగారు వెంటనే అది కూడా నా బ్లడ్ గ్రూపే అని చెప్పి ఆ రక్తం ఇచ్చారు అనేసరికి ఒక్కసారిగా బాలు షాక్ అయిపోతాడు. ఏంటి మా అమ్మ బ్లడ్ ఇచ్చిందా, నా కోసం బ్లడ్ ఇచ్చిందా అని చెప్పి అనగానే అవును మీకోసమే బ్లడ్ ఇచ్చారు, యాక్చువల్గా అసలు మీకోసం ఏమీ చేయరని అత్తయ్య గారు మీకోసం బ్లడ్ ఇచ్చేసరికి నేనే షాక్ అయ్యాను, నిజంగా మీ మీద ఎంత ప్రేమ ఉందా అన్న ఉద్దేశానికి వచ్చాను అనేసరికి నిజంగా మా అమ్మకు నా మీద ప్రేమ ఉందంటావా మీనా? లేకుండా ఎలా ఉంటుందండి? ఖచ్చితంగా ప్రేమ ఉండే ఉంటుంది, లేదంటే ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? ఇన్ని రోజులు ఆ ప్రేమ మరుగున పడిపోయింది, అందుకే బయటికి రాలేదు. ఇప్పుడు మీకు ఎప్పుడైతే ఇలాంటి ప్రమాదం వచ్చింది అన్న విషయం తెలుసుకున్నారో వెంటనే అత్తయ్య గారి ఇంతకీ మీకు యాక్సిడెంట్ చేయించింది ఎవరో తెలుసా? ఆ గుణాతో చేయించింది ఎవరో తెలుసా? రోహిణి. ఆ విషయం తెలిసి అత్తయ్యే రోహిణిని కూడా అరెస్ట్ చేయించారండి అనేసరికి ఏం మాట్లాడుతున్నావు మీనా అని చెప్పాను. కానీ అవునండి అత్తయ్యే ఇద్దరిని అరెస్ట్ చేయించారు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా బాలు షాక్ అవుతాడు. నువ్వు చెప్పేది నాకు నమ్మశక్యంగా అనిపించడం లేదు, నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను అంటూ బాలు కాస్త అనేసరికి ఎందుకు నమ్మలేకపోతున్నావురా? నాకు నువ్వంటే ఇష్టం లేదనుకుంటున్నావా? నీ మీద ప్రేమ లేదనుకుంటున్నావా? నాకు నువ్వంటే ప్రేమేరా, ఆ ప్రేమని నేను బయటికి చూపించలేనంత మాత్రాన నీ మీద ప్రేమ లేదనుకుంటే అది తప్పే, నాకు నువ్వంటే చాలా ఇష్టం బాలు అంటూ ఇంకా బాలుని గుండెలకి హత్తుకుంటుంది ప్రభావతి. ఇంకప్పుడే సత్యం వస్తాడు. ఏంటి నేను చూస్తుందంతా నిజమేనా అనగానే అవును మామయ్య నిజమే, రోహిణిని అరెస్టు చేయించింది కూడా అత్తయ్య గారే రోహిణిని అరెస్టు చేయించారు అంటూ చెప్పడంతో నిజమా ప్రభా అనగానే తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా శిక్ష తప్పదు కదండి, అది ఎవరైనా సరే నేను అస్సలు ఒప్పుకోను కదా.
అందుకే రోహిణిని అటు గుణాని ఇద్దరిని కూడా అరెస్టు చేయించాను అనేసరికి ఎప్పటికీ వీడి మీద ప్రేమ ఇలానే ఉంటుందా అని చెప్పనగానే ఏమో తెలీదు, వాడి మీద ప్రేమ ఎలా ఉంటుందో ఏంటో తెలీదు అంటూ ఇంకా ప్రభావతి మాట్లాడడంతో ఇప్పటికైతే అమ్మ నా మీద ప్రేమ చూపించింది కదా నాన్న, అది నాకు చాలు. నేను చనిపోయేలోపు అమ్మ నా మీద ప్రేమ చూపించకపోతుందా అని అనుకున్నాను, కానీ నాకు యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ బెడ్ మీద ఉంటేనే కానీ అమ్మ ప్రేమ బయటికి రాలేదన్నమాట అని చెప్పి ఇంకా బాలు కాస్త అంటాడు. అనేసరికి అది కాదురా బాలు అనగానే సరే అని డాక్టర్ ఈ లోపు రౌండ్స్కి వచ్చేసరికి అందరూ బయటికి వెళ్ళండి, పేషెంట్ దగ్గర ఒక మనిషి ఉంటే చాలు, అయినా ఐసీయూలో ఎవరూ ఉండవలసిన అవసరం లేదు, బయట వెయిట్ చేయండి అందరూ అంటూ ఇంకా డాక్టర్ చెప్పడంతో అంతా కూడా బయటికి వచ్చేస్తారు. అసలు వాళ్ళు అని ఎలా అనుకున్నావమ్మా అనగానే జరిగిన విషయం అంతా కూడా సత్యానికి చెప్తుంది మీనా. సత్యానికి చెప్పడంతో ఎంత జరిగిందా అనగానే అవును, కానీ రోహిణిని పట్టించింది మాత్రం అత్తయ్య గారే ఫోన్ మాట్లాడుతూ విన్నారట, అందుకోసమనే రోహిణిని పట్టించారు అనేసరికి అవునా సరే అయితేని ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటే మంచిది అని చెప్పి ఇంకా మాట్లాడడంతో సర్లే అని ఇంకేం మాట్లాడకుండా ఇంకా బాలు లోపల రెస్ట్ తీసుకుంటాడు, ప్రభావతి బయట కూర్చుంటుంది, అందరు కూడా ఉంటారు. డిశ్చార్జ్ చేశారు అనేసరికి ఒక పక్క మీనా ఒక పక్క బాలు ప్రభావతి ఇద్దరు కూడా సపోర్ట్తో వస్తారు. రవి ముందుకు రాడు, సత్యం కూడా ముందుకు రాకుండానే ఇద్దరు సపోర్ట్ తోటి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా హారతి తీసుకురా, ఏ హాస్పిటల్ నుంచి వచ్చిన మనిషికి హారతి ఇవ్వాలని తెలియదా ఏంటి, వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పి ఇంకా మీనాకు చెప్పడంతో గబగబా వెళ్ళి మీనా హారతి తీసుకొచ్చేసరికి వాణ్ణి పట్టుకో నేను హారతి ఇస్తానని మీనా చేతిలో ఉన్న హారతి పళ్ళాన్ని కాస్త ప్రభావతి తీసుకుని వెంటనే హారతి ఇస్తుంది. హారతి ఇచ్చేసరికి ఇంకా అలా హారతి ఇవ్వడంతో ఇంకా చాలా సంతోషపడుతూ ఇంకా లోపలికి తీసుకొచ్చిన తర్వాత వెళ్ళు వాడికి జ్యూస్ ఏదైనా చేసి తీసుకురా, టాబ్లెట్స్ వేసుకోవాలి కదా అనగానే అలాగే అత్తయ్య అని చెప్పి ఇంకా మీనా కాస్త వెళ్ళి జ్యూస్ చేసి తీసుకొస్తుంది. ఇదిగోండి అత్తయ్య మీకును అనగానే నాకెందుకే, నేను బాగానే ఉన్నాను కదా, పేషెంట్ వాడు నేను కాదు, మీరు కూడా తాగండి అత్తయ్య అనేసరికి తాగమ్మా అనగానే ఇంకా ఇద్దరు కూడా జ్యూస్ తాగుతారు. ఇద్దరు కూడా జ్యూస్ తాగి ఇంకా ప్రభావతి అయితే బాలుని చాలా పట్టించుకుంటుంది, ప్రతి క్షణం పక్కనే ఉండి టాబ్లెట్స్ వేయడం, బాలుని చాలా శ్రద్ధగా చూసుకోవడం. మీనా వంట చేస్తూ ఉంటే నువ్వు వెళ్ళి వంట చేసుకో, నేను చూస్తానులే, వాడికి ఏమన్నా కావాలితే నేను పిలుస్తానులే అంటూ ప్రభావతి చెప్పడంతో మీనా కాస్త వెళ్ళిపోయేసరికి ఇంకా ప్రభావతి బాలు పక్కనే ఉండి చూస్తూ ఉండేసరికి సత్యం అలా చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు, ఏం కాదు, అసలు బాలు మీద రోహిణికి అంత పగేంటి, రోహిణి గుణాతో చేతులు కలిపి మరీ బాలుకి యాక్సిడెంట్ చేయించాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది, బాలు వల్ల రోహిణికి ఏం కక్ష ఉంది అని ఆలోచిస్తూ ఉండేసరికి అర్థం కావట్లేదండి. అదే నాకును, అంటే రోహిణి గురించి ఏదైనా విషయాలు బాలు బయట పెట్టేస్తాడు అన్న ఉద్దేశంతో రోహిణి ఇలా చేసిందా, అసలు ఏ ఉద్దేశంతో రోహిణి ఇలా చేసుంటుంది అని బాలుకి ఇటు ప్రభావతికి ఇద్దరికి కూడా ఆలోచన వస్తుంది. అదే అర్థం కావట్లేదు అత్తయ్య అంటూ ఇంకా మీనా సత్యానికి కాఫీ తీసుకొచ్చేసరికి సరే నేను కొంచెంసేపు పడుకుంటాను అనగాని ఎలా పడుకోరా నా ఒడిలో అంటూ ప్రభావతి కాస్త చివరికి జరిగి బాలుని తన ఒడిలో పడుకోబెట్టుకునేసరికి ఇంకా అలా పడుకుంటాడు. చాలా రోజుల తర్వాత, అంటే ఎప్పుడు కూడా ప్రభావతి తల్లిలా చూడదు కదా బాలుని, సో ఇంకా అలా ఒళ్ళో పడుకోబెట్టుకునేసరికి చాలా ప్రశాంతంగా అనిపించి ఇంకా బాలు అయితే చాలా మత్తుగా అయితే నిద్రపోతాడు. అదంతా చూసిన మీనా మొత్తానికైతే తల్లి ప్రేమ బయటికి వచ్చిందని తెగ సంతోషపడుతూ సంబరపడుతూ ఉంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో గుణ రోహిణి కలిసి బాలు మీద ఎలాంటి ప్లాన్ ఏదైనా చేస్తే ప్రభావతి రోహిణిని కోడలు అని కూడా చూడకుండా అరెస్టు చేయించాలని, కొడుకు మీద ఉన్న ప్రేమను బయట పెట్టాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.